నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, రీసెంట్గా ఆగస్టు 26, 2025 నాడు తెలంగాణ హైకోర్టు సాదా బైనామా భూముల మీద ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అసలు సాదా బైనామా భూములు అంటే ఏంటి, సాదా బైనామా భూముల మీద ఆ జడ్జిమెంట్ ఏంటి, కోర్టు చెప్పిన దాని ప్రకారంగా మనకు పట్టాదారు పాస్బుక్ జారీ అయ్యే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, సాదా బైనామా భూములు అని అంటే తెల్ల పేపర్ల మీద రాసుకొని కొనుగోలు చేసినటువంటి భూములు అని అర్థం. అయితే 2020 కంటే ముందు మన దగ్గర పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, మాన్యువల్గా చేతి రాతలతో రాసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు యజమానుల వద్ద ఉండేవి. 2020వ సంవత్సరంలో కేసీఆర్ గారు ధరణి అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చి, ధరణి చట్టం ద్వారా వ్యవసాయ భూముల మీద భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసినారు. అయితే ఈ ధరణి చట్టం ప్రకారంగా పట్టాదారు పాస్ పుస్తకాలను అందించినారు. కానీ ఈ ధరణి చట్టంలో సాదా బైనామాకు సంబంధించిన భూముల అంశం గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. ఎక్కడ ప్రస్తావన చేయకుండా ఏం చేశారు అని అంటే 112 అనే ఒక జీవోని తీసుకువచ్చి, ఈ జీవో ప్రకారంగా సాదా బైనామా రూపంలో కొనుగోలు చేసినటువంటి భూములను క్రమబద్ధీకరణ చేస్తూ ఆ భూముల మీద పట్టాలు జారీ చేస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే ఈ జీవో 112ను సవాలు చేస్తూ నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి, దేవిదాస్ సిండే అనే ఒక వ్యక్తి హైకోర్టులో ఒక పిల్, తెలంగాణ హైకోర్టులో ఒక పిల్లు వేశాడు. పిల్లు వేసి ధరణి చట్టంలో ఎక్కడా సాదా బైనామా భూములకు సంబంధించి క్రమబద్ధీకరణ చేయాలన్న అంశాన్ని ప్రస్తావన చేయకుండా జీవోను తెచ్చి సాదా బైనామా రూపంలో భూమును కొనుగోలు చేసిన వ్యక్తులకు పట్టా జారీ చేయడం అనేది చట్ట విరుద్ధము. కాబట్టి ఆ జీవో మీద స్టే విధించండి అని చెప్పి న్యాయస్థానాన్ని కోరినాడు. సో న్యాయస్థానము 2020 సంవత్సరంలో ఆ జీవో మీద స్టే విధించింది. ఆ తర్వాత 2025వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వము భూభారతి చట్టం 2025ని అమలులోకి తీసుకొచ్చింది. సో ధరణి చట్టంలో కొత్త చట్టం భూభారతి అనే చట్టం అమలులోకి వచ్చింది. సో ఈ చట్టంలోని సెక్షన్ 6లో సాదా బైనామా భూములకు సంబంధించిన అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొంటూ 2014 కంటే ముందు ఎవరైనా సాదా బైనామా భూములను కొనుగోలు చేసి ఉండి 2014 కంటే ముందే 12 సంవత్సరాలుగా పొజిషన్లో ఉండి ఉంటే వారికి ఆ భూములపైన పట్టాలు జారీ చేస్తాము అని చెప్పి ఈ సెక్షన్ 6లో సాదా బైనామా భూములకు సంబంధించిన అంశాన్ని పేర్కొనడం జరిగింది. సో ఈ అంశాన్ని ఆగస్టు 26, 2025 నాడు హైకోర్టులో భూభారతి చట్టాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకొని సాదా బైనామా భూములకు సంబంధించిన అంశాన్ని చట్టంలో పేర్కొన్నారు. కాబట్టి చట్ట ప్రకారంగా క్రమబద్ధీకరణ చేయడానికి ప్రభుత్వం చట్టం రూపకల్పన చేసింది. కాబట్టి ఈ జీవో నెంబర్ 112 ఏదైతే ఉందో దాని మీద స్టేని ఎత్తివేయడం జరిగింది. సో ఇప్పటి వరకు 2014 కంటే ముందు భూమిని సాదా బైనామా రూపంలో కొనుగోలు చేసి 12 సంవత్సరాలుగా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో 2014 కంటే ముందు 12 సంవత్సరాలుగా పొజిషన్లో ఉన్నారో వాళ్లకు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో విచారణ జరిపించి 13B ప్రొసీడింగ్ జారీ చేసి పట్టాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ కేసు యొక్క నెంబర్, రిట్ పిటిషన్ పిల్ నెంబర్ ఏంటి అని అంటే 270 ఆఫ్ 2020 270 ఆఫ్ 2020. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.